నమస్కారం. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలా విశిష్టత గల సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. చాలా పురాతనమైన దాదల కాలం నుంచి, అమ్మ నాన్న ముత్తాతల కాలం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఈ గద్దెలకు సంబంధించిన పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అసలు ఈ చరిత్ర ఏంటి, తిరుమల చరిత్ర తదితర వివరాలన్నీ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఇక్కడ ఏంటి అసలు ఈ తిరుమల చరిత్ర ఏంటి? ఈ గద్దెలు, ఈ చెట్టు ఇక్కడ ఏంటిది అసలు? ఇది ఎప్పటి నుంచి ఉంది? సారక్క తల్లి ఆశీస్సులుగా మేము వాళ్ళ యొక్క భక్తులం అంటే ఇంటి వాళ్ళం కాబట్టి దాని చరిత్ర ఇప్పుడు కొద్దిగా ప్రజలకు మీకు విన్నవిస్తాను. అయితే ఇప్పుడు ఈ సమ్మక్క పుట్టినటువంటి స్థలం చిరుమల్ల స్థలంలో సమ్మక్క సారక్క అనేటువంటిది మొదటి నుంచి మా తాతల తండ్రుల నాటి నుంచి కూడా ఎప్పటి నుంచో కొలుస్తున్నారు. అప్పటి నుంచి సమ్మక్క తల్లి ఇక్కడే పుట్టిందని చెప్పి మా పెద్దవాళ్ళ నమ్మకం, మా నమ్మకం కూడా అదే. అయితే ఈ సమ్మక్క సారక్క అనేటువంటిది మన కోయ గోత్రాలు 7 ఉంటాయి, సప్తరుసుల బాపతు. ఆ కోయ గోత్రాలలో 7లో ఐదో గట్టు గోత్రంలో పుట్టినటువంటి సమ్మక్క. ఇప్పుడు ఏదో చెప్పారు, 7 గోత్రాలు అంటే ఒకటో గట్టు వాడు రఘు, రెండో గట్టువాడు భృగు, మూడో గట్టువాడు మృకంఠుడు, నాలుగో గట్టువాడు విశ్వామిత్రుడు, ఐదో గట్టువాడు వశిష్ఠుడు, ఆరో గట్టువాడు ఆత్రి, ఏడో గట్టువాడు జమదగ్ని. ఈ జమదగ్ని గోత్రాలలో ఒకటో గట్టు, రెండో గట్టు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. మూడో గట్టు మృకంఠ మహామునీశ్వరు అంటే మూడో గట్టువాడు. ఈ మూడో గట్టువాడే ఈ అమ్మగారికి మాకందరికి కూడా పూజలు చేయాలి. పూజారి, కాకేటి పూజారి కింద, ఈయన పూజారి కింద ఆ రోజుల్లో పెద్ద మనుషులు పూజారి కింద అనుకున్నారు. 1-2 గట్లు ఏమైనా? ఒకటో గట్టు రఘు మహర్షి, అదే రఘు అనేటువంటి శ్రీరాముడు. రఘు యొక్క తండ్రి కొడుకు దిలీప్ చక్రవర్తి కుమారుడే దశరథ మహారాజు కుమారుడే శ్రీరాముడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు. వీళ్ళ మధ్యలో ఎటుపోయారు అనేది మనకు అవగాహన లేదు రామాయణం ప్రకారంగా. రెండో గట్టువాడు భృగు. ఈ భృగు అనేటువంటి వాడు ఏం పెద్దగా తపస్సు చేసి శివుని దగ్గర వరం పొందాడు. ఏమి వరం కావాలంటే, నీకు 3 నేత్రాలు ఉన్నాయి కాబట్టి నీ నేత్రంలో ఒక నేత్రం నాకు కావాలన్నాడట. సరే తదాస్తని మన నడినెత్తిన నేత్రం అమర్చిన తర్వాత దేనికోసం అడిగినావు, నువ్వేం కోరుకుంటావు అంటే, ఈ ప్రపంచంలో జీవము ఉన్నటువంటి ఏదైనా సరే వాళ్ళని చంపేయాలి అనే వరకు. రేపొద్దున మరి నా దగ్గర ఈ కన్ను తీసాను అతనికి పెట్టింది కదా, రేపు నా వైపు కూడా చూస్తే నేను చచ్చిపోతాను. కాబట్టి దీనికి ఏం చేయాలని చెప్పని వాడికి భృగు మహర్షికి ఒక తాటీక మొత్తం చుట్టి తల చుట్టూ కోడికలు, గద్దీకలు, నెమలీకలు ఇవన్నీ జీవం లేని అని పెట్టిన తర్వాత తలకాయ పైకి దుస్సి దాని మీద సిగ వేసి తలనెత్తిన ఈ యొక్క కన్ను ఈ చిత్రకన్ను ఎవరికి కనపడకుండా పెట్టింది అన్నట్టు. అందుకని ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది కుర్రుమా అనుకుంటా తాడి నెమలికలు పట్టుకొని వస్తాడు. దాది ఆ గోత్రానికి సంబంధించినటువంటి రెండో గోత్రానికి. సరే మూడో గట్టు గోత్రం అంటే మృకంఠ మహామునీశ్వరుడు. ఈ మృకంఠ మహామునీశ్వరుడు ఒక తాడి చెట్టుకి ఒరిగి తపస్సు చేసుకుంటూ ఉంటే వానికి వీర్య బిందువు ఒకవైపు రాలి ఒక పోరడు తయారైండు, ఒకవైపు పోయి ఒక పోరడు తయారైంది, 2 పిల్లలు. తర్వాత ముందు పడినటువంటి యూరియో ఒక అమ్మాయి తయారైంది, దానినే బైరందేవి అంటారు. ఆ తర్వాత మొత్తం పుట్టబూసి తాడి చెట్టు మొత్తం అతనికి మొత్తం పుట్టబూస్తే ఇక అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళేటట్లేదు. ఓం నమ శివాయ అనుకుంటేనే ఉన్నాడు వాడు, ఓం అనుకుంటేనే ఉన్నాడు, ఓం నమ శివాయ కాదు ఓం అనుకుంటేనే ఉన్నాడు. ఉన్న తర్వాత వీడికి బయటికి వెళ్ళలేదు. లాస్ట్కి ఏమైందంటే వరుణదేవుడు వర్షం కురిసింది. వర్షం కురిస్తే తాడి చెట్టుకి ఎక్కువ నీరు వస్తుందట. ఆ నీరు మొత్తం ఈ పుట్ట మీదకి వెళ్ళి పడి కరిగిపోయింది. ఓం అనుకుంటూనే ఉన్నాడు. ఉంటే మరి వీడు బయటికి తేరుకోవాలంటే ఎట్లా అని చెప్పి అప్పుడు పైనుంచి ఒక పిడుగు వచ్చేసింది అన్నట్టు. పిడుగు పడ్డది డామని. పిడుగు పడ్డ తర్వాత వీళ్ళు కళ్ళు తెచ్చుకున్నాడు అన్నట్టు. తెచ్చుకొని ఈ పుట్ట ఎటు అడిపోయింది కదా. అప్పుడు ఏరు దనుకొని పుట్టిండు ఏపురు పుట్ట ఎర్రదాటి, నేల దనుకొని పెట్టిండు నల్లదాటి. తాటివాడు తాటి గోత్రం మూడో గట్టు. తాటికాయకు ఉండేటి కూడా 3 గింజలే. అది తాటి గోత్రం కింద పడ్డది అన్నట్టు. ఈ తాటి తుమ్మచెడు తాటి కదా తాటి వెంకటేశ్వర్లు వాళ్ళ గోత్రం ఇది. కాబట్టి ముందు ఈ ముగ్గురిని వీడు
పెళ్లి లేదు గతానికి. ఆ తర్వాత తాటి చెట్టుకు వరి చేసినందుకు తాటివాడు అయిపోయింది వాడు. మూడో గట్టు వాడు అట్లా అక్కడ పుట్టింది అన్నట్టు. నాలుగో గట్టు విశ్వామిత్రుడు, అంటే మృకంఠ మహర్షి రఘు భృగు మృకంఠుడు అయిపోయింది. విశ్వామిత్రుడు ఉన్నాడు నాలుగో గట్టు. నాలుగో గట్టు వాడు ఏం చేశాడు, రోజు పొద్దున్నే తపస్సు చేసుకుని కుటీరంలో తపస్సు చేసుకొని సముద్రానికి స్నానానికి పోయి వస్తాడు రోజు ఉదయం సాయంత్రం. ఒకరోజు ఆ రోజుల్లో మా వాళ్ళు ఏం చేసేది, ఈ మొత్తం సీరియల్ గీరలు ఇప్పేసి సముద్రంలో పడి స్నానం చేసి మళ్ళీ యథాస్థితి కట్టుకొని వచ్చేదట. వీళ్ళు మా వాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు అట్లా చేసేటోళ్ళు. అయితే ఇతను పోయి స్నానం చేసేటప్పుడు స్నానం చేస్తూ ఉంటే అక్కడ కింద ఎక్కడో వాళ్ళు స్త్రీలు స్నానం చేస్తారు. వాళ్ళ యొక్క మానవం ఇక్కడికి కనిపించింది అన్నట్టు, అభ్యంగన స్నానం చేస్తా అంటే. అప్పుడు ఇతనికి ఏం చేసింది, ఇతని అంగం చలించి ఒక యూరియా బిందువు అందులో రాలిపోయింది నీళ్ళల్లో. రాలి పైకి తేలే వరకు అక్కడికి ఒక తాబేలు వచ్చిందట నీటిలో నుంచి. తాబేలు వచ్చి ఆ తాబేలు మింగింది. మింగిన తర్వాత ఏమైంది, అతనికి తాబేలుకి అండం అంటే గుడ్డు నిలిచింది. ఆ గుడ్డును మరి ఏదో ఒక చోట పెట్టాలి కదా. ఆమె వచ్చి ఏం చేసింది, ఆ ఉసుక తిమ్మల తోడి ఉసుక తిమ్మల పెట్టి ఉసుక కప్పి రోజు ఇతను వచ్చి పోయే తోవల్ని పెట్టింది. రోజు అతను వస్తూ ఉంటే ఇది పొర్లి నీళ్ళలో పడుతుంది మరి రోజు. ఆ తర్వాత ఒక రోజు అతను కొంచెం పొద్దెక్కినాక వచ్చిండు అన్నట్టు ఎవడు విశ్వామిత్ర మహారాజుడు. వచ్చిన తర్వాత ఆ సూర్యుని యొక్క రశ్మికి వేడికి గుడ్డు పగిలి ఒక పోరడు తయారైంది అన్నట్టు. పోరడు తయారైతే ఆ పోరడు ఏడుస్తా అంటే తాబేలు చుట్టూ తిరుగుతుంది. ఏంటిది పిల్లవాడు ఏడుస్తానో ఆడికి వచ్చిన తర్వాత తాబేలు చుట్టూ తిరిగింది. పోరడు దుబ్బ పూసుకొని ఉన్నాడు. ఆ తర్వాత అది నీటిలో పడిపోయింది. అవి ఇతను వచ్చి చూసి ఈ పిల్లగాని తీసుకుపోయి నీటిలో కడిగి గాలించి వాని యొక్క దివ్య దృష్టి చూసుకున్నాడు. అయితే నా అంగంలోకి వెళ్ళి ఇదే బిందువు రాలిపోయింది. తాబేలు వచ్చింది, తాబేలే మింగింది. తాబేలు కడుపులో పుట్టు తయారైంది. అంటే ఇది నా బిడ్డ కాబట్టి స్నానానికి పోయినప్పుడు పుట్టినటువంటి వాడు దీనికి సర్పగాని అని పెడదామని చెప్పాడు. సర్పగాని అనేటువంటి వాడు నాలుగో గట్టు వాడు, సర్పగాని రాజు నాలుగో గట్టు. ఈ సర్పగాని రాజుకు తర్వాత ఇక ఇట్లా ఉండాలి సర్పగాని. ఆ తర్వాత 5 అంటే వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఏం చేసిండు, అరుంధతి అనేటువంటి వారిని మాదిగ వారి ఆడబిడ్డని చేసుకున్నాడు. అరుంధతిని చేసుకున్న తర్వాత అతనికి పుట్టినటువంటి వాడు భద్రుడు. ఈ భద్రుడు అనేటువంటి పోరగాడు ఏం చేసిండు, ఒక బండరావి చెట్టు కింద బండ మీద తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటా ఉంటే అప్పుడు ఈ తపస్సు చేసుకుంటా ఉన్నాడు వీడు. తపస్సు చేసుకుంటా ఉంటే ఇది 5వ గట్టు తీడుకోవడానిక. తర్వాత 6 ఆత్రి మహామునీశ్వరుడు, అంటే ఆత్రి గోత్రం, అంటే రఘు భృగు మృకంఠుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆత్రి. ఈ ఆత్రికి ఒక 2 కొడుకులు ఉన్నారు, అతిథ్యుడు తర్వాత భరతుడు. ఈ అతిథ్యుడు భరతుడు 2 ఉన్నారు. 2 ఉంటే వీళ్ళు యుక్త వయసు వచ్చింది. వీళ్ళు సముద్రం గట్టున కూర్చొని ఉన్నారు. అయితే దేవేంద్రుని యొక్క కూతుర్లు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అనేటువంటి వాళ్ళ 5గురు విహారయాత్రకి ఆకాశ గగన మార్గంలో పోయి స్నానాలు చేసి వచ్చేది. ఒకరోజు ఏం చేసింది, తను ఒడ్డు మీద కూర్చొని ఉంటే ముందు వచ్చినటువంటి అమ్మాయి రంభ, ఈ రంభ ఏం చేసిందంటే ఇతన్ని మోహించింది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇతని దగ్గరికి వచ్చి మరి ప్రేమలో పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇంటికి పోయారు. ఇంటికి పోయే వరకు సరిగా ఆ రాత్రి గడిచిందేమో. అప్పటికి తర్వాత ఏమైందంటే ఇతనికి ఈమెకి బొత్తయింది. పొట్టయిన తర్వాత ఏమైంది, ఇక పొట్టయిన తర్వాత సంపర్కం కుదరదు కాదని చెప్పని ఈ యొక్క అతిథ్యుడు వేరే చోటకు పోయి కుటీరం ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటాం. ఇంటి దగ్గర ఏమైంది, ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి మహా అందమైనటువంటిది, పొట్టయిన అందమైనటువంటిది. తర్వాత భద్రుడు ఈమెను చూసి కొంచెం ప్రేమగా ఉన్నాడు. కొని మరి నాకు ఇట్లా సంగతి అని చెప్పి వెలిబుచ్చాడు కోరికను. నేను వదను, నువ్వు మరిది, నేను కన్నతల్లితో సమానం, నీకు నాకు కుదరదని ఉన్నది. వీనికి కళ్ళకి కారం వచ్చేసి ఒకసారి ఆమె కింద పడేసి ఎంగేజ్ చేసిన తర్వాత ఈమె నిలబడితే లోపల శిశువు ఉన్నది కాబట్టి గర్భంలో ఇతని పోసినటువంటి వీర్యము యోనిలోకి వెళ్ళి కింద పడిపోతే ఆమె ఒక అమ్మాయి అయింది. తర్వాత మిగతా ఇదే అమ్మాయి అయింది. తర్వాత రెండోది పొలగాడు, ఆమె కూడా అబ్బాయి అయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పని అంటే మరి వీళ్ళిద్దరిని సాదుకోమని చెప్పి భరతుడు కళ్ళ కావరం అయిపోయింది కదా, నేను తప్పు చేసిన, మా వదిన కన్నతల్లితో సమానం అని చెప్పి తప్పు చేసిన కాబట్టి ఈ అమ్మాయిని అబ్బాయిని సాదుకోమని చెప్పి నేను బ్రహ్మచారిగా ఉండిపోతానని చెప్పి వాడు అనుకున్నాడు.
అనుకొని చెప్తే ఆమె ఏం చేసింది, నాకు కుదరదు నువ్వు చేసినటువంటి పనికి అని చెప్పని ఆమె గగన మార్గంలో మళ్ళీ వెళ్ళిపోయింది. ఏది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రితో ఈ విషయం మొత్తం చెప్పుకున్నది. చెప్పుకుంటే మరి ఇక చెడ్డ బంగారం ఎక్కడికి పోతుంది, కమసాలు దగ్గరికే పోతుంది. ఇక ఆమె అక్కడికి పోయి ఉన్నది. అప్పుడు వీడు ఏం చేసిండు, వీనికి కళ్ళ కావరం అయిపోయినాక నేను ఏం చేయాలా అని చెప్పని అప్పుడు నేను చేసిన తన తప్పు తాను తెలుసుకొని, మా నాన్న పేరు ఆత్రి, మా అన్న పేరు అతిథ్యుడు, నా పేరు భరతుడు, మరి ఈ మూడింటికి కలిసేటువంటి పేరు నేను పెట్టాలి ఈ పిల్లగానికి అని చెప్పి ఆత్రి భరద్వాజుడు అని పేరు పెట్టింది. భరతుడిది భరద్వాజుడు, ఆత్రిది ఆత్రి, అతిథ్యుది ఇది ఆత్రి భరద్వాజు పేరు పెట్టిన తర్వాత ఆ భరద్వాజుడే బెరింబోయుడు. మా గోత్రంలో ఇప్పుడు బెరింబోయుడు అంటాం కదా, బరింబోయుడు భరద్వాజుడు, బరింబోయుడు బైరింబోయుడు అంటే ఇది 6వ గట్టు గోత్రం. మరి ఇక 7వ గట్టు వాడు ఏది జమదగ్ని మహామునీశ్వరుడు, వాడు ఒక చోట తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అయితే అప్పుడు ఈ యాత్రి అనేటువంటి భరద్వాజుడు అనే గొప్ప బెరింబోయినికి మరి ఒక అమ్మాయిని చేసుకున్న తర్వాత అతనికి ఏది అమ్మాయిని చేసుకుంటే ఏమైందంటే, ఇప్పుడు ముందు ఈ యొక్క అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయి చిన్నది, అబ్బాయి పెద్ద, అంటే కడుపులో ఈమె యోనిలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఈమె చిన్నది అయిపోయింది. ఆమె కొన్ని రోజులు మోసింది కాబట్టి వాడు పెద్దోడు అయిపోయాడు. వాడు భరద్వాజుడు, అతనికి చిన్నదన్నప్పుడు చెల్లె అన్నట్టు కదా. ఈ చెల్లెకి పేరేం పెడదాం, ఆమె రంభకి పుట్టినటువంటి చిలక పేరు పెట్టింది. దాని పేరు చిలకమ్మ. అది లేచిపోయిన రంభ. ఆ రంభే దాని వంశమే బెరింబోయినికి పుట్టినటువంటి వాడు ఎవరైనా సరే రంభ వంశం మీద రెక్కల రామక్క, పైన ఆకాశాన్ని లేచిపోయింది కదా, రెక్కల రామక్క అని చెప్పని వీళ్ళు గిమరమోలు కొంతమంది రెక్కల రామక్క పేరుతో వాళ్ళు కొలుచుకుంటా ఉన్నారు అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చే వరకు ఈమె శిలకమ్మ, ఈ శిలకమ్మ ఇంతదంతది పెద్దదైతా అంటే అప్పుడు దేవేంద్రుడు వచ్చిండు. ఏమని, మా మనవడు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని చూసి వద్దామని ఆయన గగనమారానికి వచ్చిన తర్వాత ఈమె బుడబిడి నరకలతోని ఆ నెమిలీకల కట్టతోని అతనికి సేవ చేసిందట వాళ్ళ తాతకి. చేస్తే ఎత్తుకొని చూసి బాగా చూసి, అమ్మ సరే నీకు యుక్త వయసు వచ్చినా కానీ ఈ లోకంలో నీకు సరైనటువంటి భర్త లభించడు, నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా, నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళే నీ యొక్క దాన్ని తీర్చిపోతారు నీ కోరికని అని చెప్పని ఒక మంత్రాన్ని చెప్పిందట. చెప్పితే ఆమె అట్లనే కడుపులోనే పెట్టుకున్నది. అట్లనే ఉండే. ఒకరోజు ఈమెం చేసింది, వనవిహారానికని చిన్నగా బయటికి వెళ్ళింది చిలకమ్మ. బయటికి వెళ్తే ఆ బండ మీద ఈ ముసలోడు తపస్సు చేసుకుంటాడు. ఎవడు, భద్రుడు. 5వ గట్టు. ఈ భద్రుడు తపస్సు చేసుకుంటా అంటే వాని వైపు చూసింది అన్నట్టు. చూసి ఇంటికి వచ్చింది. మరి దాని అన్న కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇక రాత్రిపూట వాళ్ళు ఏదో రకంగా ఉంటే ఇతనికి ఏమకి కొంచెం యవన స్థానం ఏర్పడింది. ఈ యవనం ఏర్పడిన తర్వాత మా తాత చెప్పినటువంటి మంత్రాన్ని నేను ఉపయోగించి చూస్తా ఎట్లుంటుందో, ఆ బండ మీద తపస్సు చేసుకుంటాను కదా అని వాని దృష్టిలో పెట్టుకొని ఈమె ఈ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ రాత్రి వచ్చి ఈతో సంపర్కం చేసిపోయినట్టు అనిపించింది మనసులోనే. అయిపోయిన తర్వాత గర్భమైన తర్వాత ఒక పోరడు పుట్టింది. ఈ పిల్లవాడు పుడితే ఈ కులము కూడా వాళ్ళ వచ్చి ఏంటి మరి మీ చెల్లెను పెద్ద ఇది కదా, మరి మీ చెల్లెకి సంగతి ఏంటంటే నాకేం తెలియదు. మా చెల్లెని అడిగాను. చెల్లెని పిలిచి అడిగేది ఏంటి సంగతి అంటే నాకేం తెలియదు. మరి మా తాత ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మంత్రాన్ని ఉపదేశించింది, చెప్పిండు. ఆ మంత్రాన్ని నేను ఆ బండ మీద తపస్సు చేసుకునే ముసలోని కానీ ఆ గడపని ఆత్మలో తలుచుకున్నా కానీ మరి నాకైతే అతను వచ్చి నా దగ్గరకు వచ్చిపోయింది లేదు, నేను ఆత్మలో తలుచుకున్నాను ఉన్నది అనుకుంటే వీళ్ళందరూ కలిసి కరెక్ట్ కావచ్చు అనుకొని మళ్ళీ అప్పుడు వీళ్ళకి ఏం పెట్టిండు ఆ దేవుడు, బండ మీద తపస్సు చేసుకునే మునీశ్వరుడు, ఏం పేరు పెడదాం అనేది అనుకున్న తర్వాత ఇక పక్కకి పెట్టి అప్పుడు బండ మీద తపస్సు చేసుకున్నాడు. పైన ఈ చెట్టు ఏమో రావి చెట్టు, బండ మీద తపస్సు చేసుకుంటా ఉన్నాడు కాబట్టి అతనికి పేరు పెట్టాలని రాయల మునికుమారుడు రాసబండరాజు బండ అని పేరు పెట్టింది అన్నట్టు. బండ మీద తపస్సు చేసుకునే దానికి అనుకున్నందుకు పుట్టినట్టు వాడు ఇప్పుడు బండాని రాజు. మా వంశం ఉన్నట్టు ఇది సమ్మక్క వంశం, బండాని రాజు సమ్మక్క వంశం. అయితే మరి ఈ అమ్మాయిని పక్కకి పెట్టింది. మరి నన్ను పక్కకి పెట్టింది కదా, సరే ఎవరైతే మళ్ళీ ఆ ముసలోడే నాకు భర్తగా వస్తే బాగుండని మళ్ళీ ఒక పూట మళ్ళీ తలుచుకుంటూ ఒక అమ్మాయి పుట్టింది.
ఈ అమ్మాయి పుడితే అమ్మాయికి శశిమందాకిని దేవి అని పేరు పెట్టిండు ఈ బండాన్ రాజు. శశిమందాకిని దేవి, ఈ శశిమందాకిని దేవి అని పేరు పెడితే ఈ పెట్టిన తర్వాత మరి ఈమె యుక్త వయసు వచ్చింది, శశిమందాకిని దేవి యుక్త వయసు వచ్చింది కదా అనుకుని వీడు అట్లనే చూసుకుంటుంటే అప్పుడు అక్కడ ఏం చేసిండు, ఎవరికి సనపగాని రాజు ఉన్నాడు కదా, ఈ బండాన్ రాజుకి ఈ శశిమందాకిని దేవిని తీసుకుపోయి సనపగాని రాజుకి ఇచ్చి పెళ్లి చేసిండు. చెల్లి అని సనపగానోనికి ఇచ్చిండు, అక్కడికి పట్టుకుపోయి. ఏది తాంబేలికి పుట్టినోనికి ఇచ్చిండు అన్నట్టు. తాంబేలికి పుట్టిండు కదా ఒకడు, వాడిని తీసుకుపోయి అక్కడికి ఇస్తే అప్పుడు ఈ విశ్వామిత్రుడు ఏం చేసిండు, ఇంతోడంతోడు పెద్దోడైంది తిండి తిప్పాలి ఎట్లా అని చెప్పని ఈ గోదావరిలో చేపలు పట్టేవానికి జాలారి వానికి ఈతన్ని కూలికి పంపించిండు. ఎవరిని, ఈ యొక్క సనపగాని పిల్లగాని, సనపగాడు అని పేరు పెట్టి గుడ్లోకి వెళ్ళి వచ్చిన పిల్లగాని వాళ్ళకి జాలారుల గొప్ప చెప్తే వాడు వాళ్ళతో పాటు కూలికి చేరిండు. కూలి చేస్తానంటే సముద్రంలో దిగితే కనీసం 2-3 గంటలు పెరిగైనా మంచి పెద్ద చేపను పట్టుకొని వచ్చాడట. తాబేలుకి పుట్టినాడు కదా, ఈ యొక్క నీళ్ళు ఆనించి గాలి పీల్చుకుంటాడో ఎట్లా చేస్తాడో పట్టుకొని వచ్చేది. అప్పుడు వాళ్ళు ఏం చేసిండు, జలాసముద్రుడు అని పేరు పెట్టిండు అన్నట్టు వాళ్ళు అబ్బాయికి. ఏది జాలారోడు, జలాసముద్రుడు అని పేరు పెట్టిండు. పేరు పెట్టుకొని వాళ్ళ దగ్గరనే ఉంటే అప్పుడు ఈ యొక్క బండాన్ రాజు చెల్లె విషయంలో డైరెక్ట్గా మరి ఇక్కడక్కడ ఆ ఊరు ఈ ఊరు మా వాళ్ళు ఎక్కడ ఉండదు తిరిగి ఆడికి వచ్చేసరికి ఈ పిల్లగాడు మంచిగా కనపడతాను ఇతనికి అని ఇచ్చారన్న. పెళ్లి చేశాడు ఎవరు, బండాన్ రాజు ఈ యొక్క జలాసముద్రునికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత మరి ఇక కొన్ని రోజులకు సంతానం కావాలి కదా, సంతానం కావాలని చెప్పని అంత మేము ఒక్కరు వచ్చిన సంతానం రావటం లేదు. ఇప్పుడు ఏం చేసింది, విశ్వామిత్రుని దగ్గరికి పోయి మరి ఎట్లా మరి మాకు సంతానం కావాలి, సంతానం రావటం లేదంటే అన్నీ ఆలోచించి అరే మరి నాకేం తెలుసు మీ తల్లి అంటే బాగుంటుంది, మా తల్లి ఎవరు చెప్పమని చెప్పి వీళ్ళు ఆ యొక్క విశ్వామిత్రుని అడిగారు. అరే నేను దాన్ని చెప్పలేను కానీ ఒకవేళ చెప్పాను అనుకో, ఆ రోజుల్లో కుక్కలు నక్కలు కట్టి ఇలాంటి వాళ్ళకి తాంబేళ్ళకు పిల్లలు కానరా అనే వస్తుంది కదా అని చెప్పలేదు. చెప్పకపోయి ఏం చేసింది, సాటి మార్గంగా నువ్వేం లేదు జాలారాల దగ్గర అట్లా ఉన్నావు కదా, ఉదయం పొద్దుగాల భార్యాభర్తలు స్నానం చేసి సూర్య భగవానికి దండం పెట్టండి సముద్రంలో చేరి, అప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తే వారే మా తల్లి అనుకోండి అని చెప్పని చెప్తే వీళ్ళు తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పటికి పోయి స్నానాలు చేసి దండం పెట్టుకున్నారు. మా తల్లి ఎవరో మాకు కనపడాలి అని పెట్టుకున్న తర్వాత అప్పుడు పెద్ద తాబేలు, తోలి అంటారు తాబేలు అంటారు, అది తేలి వచ్చింది అన్నట్టు. అసలు దాని మీద సింహాసనం మీద ఎక్కి సూర్యునికి దండం పెడితే అప్పుడు సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు అక్కడికి వచ్చి ఏంటి నా కోసం మీరు దండం పెట్టేది, నాకు చేసేది ఎందుకు చేస్తున్నారు జపాలు, అసలు సంగతి ఏంటి అని చెప్పి అడిగిందంటే మరి ఇక సంగతి మాకు సంతానం లేదు, సంతానం కోసం మిమ్మల్ని వేడుకున్నాం అని చెప్పంటే అయితే ఇస్తానన్నాడు. అట్లా కాదు, సూర్యుడు 366 సూర్యకిరణాలతో ఉంటాడు, బంగారం వెండి రాగి ఇలాంటి మెరుపులతో మెరుస్తాడు కాబట్టి మాకు అటువంటి కుమారుడు కుమార్తెలు కావాలా అని వీళ్ళు చెప్తున్నారు. సరే తదాస్తు ఇస్తానా అన్నది మాయమైపోయింది. అప్పుడు ఇక వీళ్ళు వచ్చినాక కన్నారు పిల్లలు ముగ్గురిని. అయితే ముందు పుట్టిన వాడు పైడిద్దరాజు, రెండో వాడు గోవిందరాజు, మూడో అమ్మాయి ముయ్యల ముద్దు ఒక అమ్మాయి పుట్టింది. వీళ్ళు అంతో ఇంతో మంచిగా ఎదుగుతారు. వీళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. పైగా రోజువారీగా మరి ఇక ఈ సనపగాని రాజుకు అటు పోతాండు ఇటు వస్తాండు, పైడిద్దరాజు అట్లా అల్లారి ముద్దుగా పెరుగుతున్నారు. పెరుగుతూ ఉంటే ఇక అది అంతటితో స్టాప్. పెరుగుతూ ఉంటే మళ్ళీ ఏమైంది, ఈ పగిడిద్దర ఇతను ఏది బండాన్ రాజు ఉన్నాడు కదా, బండాన్ రాజు చెల్లెల్ని శశిమందాకిని పగిడిద్దర రాజుకి ఇచ్చారు. ఇప్పుడు బండాన్ రాజుకు పెళ్లి కావాలి కదా, పెళ్లి కావాలంటే వీడు ఇంతోడంతో కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అప్పుడు మరి బెరింబోయిన రాజు ఒక అమ్మాయిని చేసుకొని అతనికి 2 అమ్మాయిలు ఉన్నారు. పెళ్ళి అయింది. 2 అమ్మాయిలే కాదు, బిడ్డలు కొడుకులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళు ముందు పుట్టినటువంటి వాళ్ళు. అయితే ముందుగాల ఒక అమ్మాయిని చంద్రామతిని అనే దాన్ని పెళ్లి చేసుకుంటే దానికి పిల్లలు లేరు. రెండో దాన్ని నాగలమ్మని పెళ్లి చేసుకున్నారు. నాగలమ్మకి కూడా పిల్లలు లేరు. వీళ్ళకి ఏం చేయాలని చెప్పని వీళ్ళిద్దరు ఏం చేశారు, ఒక తులసి చెట్లని 2 తులసి చెట్లని, ఒకటి శివుడు ఒకటి పార్వతి అనేసారు
పేర్లు పెట్టి వీళ్ళు చేసుకుంటున్నారు అన్నమాట. ఏది పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకుంటుంటే అప్పుడు ఏ రోజు నుంచి దీపావళి పండుగ రోజు నుంచి మొదలుకొని పౌర్ణమి దాకా పండుగ చేసుకుంటారు. రేపు పౌర్ణమనంగా ఈ 8 రోజులు అన్నట్టు 14 రోజులకు 15 రోజులకు ఆ యొక్క శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి, ఎందుకోసం మమ్మల్ని అంటే నాకు సంతానం లేదు, సంతానం కావాలి అంటే సరే తదాకి ఇస్తాను అన్నారు అన్నట్టు. అన్న తర్వాత అప్పుడు ఈ సంతానం కోసం ఇక ఇస్తానన్నారు కదా, మనకు డౌట్ ఏంటి అని చెప్పి ఇక మా కోయ కులంలో ఎట్లుంటుందంటే ఈ పౌర్ణానికి దుంపలు మంచిగా బయటికి వెళ్తే మనకయ్యే సూస్తాయి అన్నట్టు అడవికి దుంపల కోసం పోయారు అన్నట్టు. దుంపల కోసం పోతే అప్పుడు ఈ శివుడు ఏం చేసిండు, మరి వరం ఇస్తానని ఒప్పుకున్నా కదా అని చెప్పి అక్కడ ఒక శిశువుని ప్రతిష్ఠించి ఒక పెట్టెలో పెట్టి తాటి ఈకల పెట్టెలో పరుండబెట్టి దానికి కంక బియ్యంతో నైవేద్యం వండి ఆడబెట్టి ఆ పొతికెల అంటే చెట్టు కింద ఒక జింకల్ని లేళ్ళని ఈ మన గుడ్డేరుగుల్ని పెద్ద పుల్ని వీళ్ళందరినీ కాపలా పెట్టింది అమ్మాయికి. మధ్యాకులు మాత్రం భోజనం తయారు చేసి పెట్టిండు. ఇప్పుడు మా దేవతలకు మధ్యాకులనే పెడతాం, ఇక మధ్య చెట్టు ఉన్నది. అయితే పెట్టిండు అన్నట్టు. అయితే ఈ బండారాజు ఏం చేసిండు, భార్య భర్తలు గంప పట్టుకొని దుంపలకు పోయి తవ్వుకొని ఎక్కడ చూసినా గంప నిండలే. అసలు అటు చూస్తే మొత్తం పొతికే ఉంది, ఇంట్లో ఉన్నదని చెప్పని ఆడికి పోయే వరకు ఈ గుడ్డేరుగులు, కొడముచ్చులు, కొడ్డెంగలు, ఈ కోతులు గీసులు అందులోకి వెళ్ళిపోతానట. ఇదేం తెలిపోతానని చూస్తే అక్కడ అమ్మాయి కేక పెడతాను. అప్పుడు దగ్గర పోయి తీసుకొని ఈ అమ్మాయే ఏది మా యొక్క శివుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పని ఆ వరపుత్రిని తీసుకొచ్చుకొని సాదుకున్నాను. సాదుకున్న తర్వాత అప్పుడు నాగలమ్మకు సంతానం లేదు. సంతానం లేకపోతే ఈ బండాన్ రాజు వీళ్ళకి ఎప్పుడు కోయలు అడిగి పోతారు కదా కుక్కలు తీసుకొని, అక్కడికి పోయినప్పుడు ఒక మర్రి చెట్టు కింద ఈ బండాన్ రాజు కాసేపు నిద్ర చేశాడు. నిద్ర చేస్తే ఏమైందంటే పైన గండాబేరుండ పక్షులు పిల్లలు ఉన్నాయట. పిల్లలకి ఒక పాము ప్రతి పెట్టినప్పుడల్లా పాము తింటుంది ఆ పిల్లల్ని. ఆ పిల్లల్ని తింటా ఉంటే అసలు ఆ రోజు ఈయన దాని కింద పడుకున్నాడు, కత్తి పట్టుకొని గొడ్డలు పట్టుకొని కుక్కలు చుట్టూనే పడుకుంటే పైన పిల్లలు రోగన చేస్తాను అన్నట్టు. అప్పుడు ఏందని చూస్తే పాము పిల్లలు తినడానికి అక్కడికి పోయిందట. అప్పుడు ఇతను ఏం చేసిండు, పైకి ఎక్కి పాముని నరికిన తర్వాత ఆ పాము కింద పడిపోయిన తర్వాత అప్పుడు కింద పడేటప్పుడు కూడా అతన్ని ఈ పాము చచ్చిన పాము ఇతను కాటేస్తే ఇతను కూడా కింద ఇదైపోయింది. అయితే పిల్లలకి తల్లి మేత పట్టుకొని వచ్చిందట. వచ్చినప్పుడు మరి ఏమిటి సంగతి అని అంటే మేము తినం ఈ రోజు అన్నది. ఎందుకని మాకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారా, మేమే ముందు పుట్టినమా అంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంతోమందిని కన్నాం కానీ మేము వచ్చేవరకు మేత పట్టుకొని వచ్చేవరకు లేకపోయేది. మరి ఎటుపోయేదో ఏం సంగతం మాకేం తెలియదు. అప్పుడు చూసి లోన ఈ పక్షులు అనుకొని ఇగో కింద ఆ మనిషిని కనుక బతికించినట్టయితే మేము తింటాం, లేకపోతే మేము తినం అంటే అప్పుడు చూస్తే అతను కింద పడి ఉన్నాడు అన్నట్టు. అప్పుడు ఆ గండాబేరుండ పక్షి పోయి సంజీవ పుల్లని పట్టుకొని వచ్చి ఈ మనిషికి ఆనిపెట్టిన తర్వాత అదే పుల్ల ఈ తాజ్బాంకి ఆనిందట. ఆనితే అప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం నాగలమ్మ ఫోటో ఉంటుంది కదా, అట్లా ప్రత్యక్షమయ్యి నేను తప్పు చేసిన కాబట్టి సరే నేను ఇక నుంచి ఇలాంటి పని చేయను, ఎవరిని కాటేయను అంటే అప్పుడున్ననట ఏది 12 శిరసులు ఉన్ననట. ఆ 12 శిరసులోకి వెళ్ళి ఈ నరికే వరకు అన్నీ అయిపోయినాయి. కానీ ఒక్క శిరసుకు ప్రాణం వచ్చిందట. ఆ ప్రాణం వచ్చిన తర్వాత సరిగా ఆమె ప్రత్యక్షమయ్యి చెప్పి నేను నీ కడుపులోనే పుడతా, నా పేరు నువ్వు పెట్టుకోవాలి అని చెప్పాను. మాయమైపోతే అప్పుడు ఈ బండాన్ రాజు చిన్న భార్య ప్రేమగా ఉంటుంది కాబట్టి ఈమెకు గర్భమైంది, అమ్మాయి పుట్టింది, నాగలమ్మ అని పేరు పెట్టింది. ఈ నాగలమ్మ సమ్మక్క ఇద్దరు అక్కలు చెల్లెళ్ళు అయిపోయింది. ఆ తర్వాత బండాన్ రాజుకు చాలా మంది పుట్టారు. ఒక భార్యకు 10 మంది ఉంటారు, ఒక భార్యకు 10 మంది ఉంటారు, 20 మంది దాకా వాళ్ళ సంతానం. ఇక్కడ వచ్చే గోత్రాలన్నీ అవే. అయితే అప్పుడు ఏమైంది, ఈ సమ్మక్క ఇంతదంతది నాగలమ్మ పెద్దదైన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మరి
బత్తలు కావాలి కదా అని చెప్పి అనుకొని అప్పుడు ఈ బండాన్ రాజు మరి మా చెల్లెకు అక్కడ ఎప్పుడో ఇచ్చిన కదా అక్కడికి పోయి తెలుసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను.